లాస్ట్ మ్యాచ్లో కొట్టుడేందన్నా మీరు అవుట్ అయినాక వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తేనే అర్థమవుతుంది మీరు ఏ రేంజ్లో వాళ్ళని భయపెట్టినారో. ఒక్కొక్కరికి గజ్జలు ఉనికినాయి స్కోర్ ఆగుతలేదని. మ్యాచ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు మంచిగా కొడతారులే, ఒక 200 పోయినా చాలులే అనుకున్నాం. కానీ మీరు అసలు ఏం మారలే. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు అట్లనే ఉన్నారు. ఈ అమ్మ వేరే టీం వాళ్ళు 200 కొట్టడానికి కింద మీద పడుతుంటే మనకు 200 ఈజీ అయిపోయింది స్కోర్. తీసుకోండి నా జ్యూస్, ఫుల్గా నింపుతున్నాం మీ పర్ఫార్మెన్స్. అదర్ టీమ్స్ నేనేదో మా వాళ్ళు 200 కొడుతున్నారు ఈజీగా అని చెప్పుకుంటలేను. మీతో కూడా 200 కొట్టించి మీరు కూడా 200 కొట్టొచ్చు అని చూపిస్తున్నాం. మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ ఫామ్లోకి తీసుకొస్తున్నాం. ఇషాన్ బాయ్, గ్రౌండ్లో నీ ఆట చూసి సలాం కొడుతున్నా బాయ్. నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆఫర్లు ఇచ్చినట్టు మాకు వెల్కమ్ 100 ఆఫర్ ఇచ్చినావు. ఫస్ట్ మ్యాచ్ అయినా ఇది, ఇంకా నువ్వు మాకు ఫస్ట్ మ్యాచ్. టీంకి వచ్చిన ఫస్ట్ మ్యాచ్ నువ్వు అట్లా కొడుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. కొత్తగా వచ్చినావు, మన వాళ్ళకి కనెక్ట్ అవుతాడా లేదా అనుకున్నా. ఫస్ట్ మ్యాచ్కే నువ్వు వాళ్ళని దాటుకుని వెళ్ళిపోయినావు. ఇక్కడ గాలి నీళ్ళు నీకు తొందరగా ఎక్కిపోయినాయి అన్న. గ్రౌండ్లో నువ్వు అట్లా కొడుతుంటే మనకి ఇంకో మెంటల్ గార్డ్ దొరికేసిండి అనిపించింది. నువ్వు అట్లా 6లు కొట్టి బ్రేక్ టైంలో గ్రౌండ్లో నుంచుంటే వేటాడి అలసిపోయిన పులిలాగా కనిపించినావు. దానికి తోడు కరెక్ట్ టైంకి ఆ బీజిఎం పడగానే గూస్ బంప్స్ వచ్చినాయి. తర్వాత నువ్వు 100 కొట్టి ఉరికేటప్పుడు రియల్ లైఫ్లో సినిమా చూస్తున్నట్టు అనిపించింది. ఇట్లనే కంటిన్యూ చేయి ఇషాన్ బాయ్, సెల్యూట్. బీజిఎం అంటే గుర్తొచ్చింది, డీజే రవీష్ బాయ్. మన వాళ్ళు ఆడేటప్పుడు నువ్వు ప్లే చేసే బీజిఎం లైవ్లో చూస్తుంటే సినిమా అంతే. లైవ్లో సిచ్యువేషన్కి తగ్గట్టు బీజిఎం పెట్టడం గ్రేట్. నువ్వు తోపు అంతే. అభిషేక్ అన్న, నువ్వు అవుట్ అయిపో, నేను మేము ఆపం. కానీ కనీసం ఒక 30 బాల్ వరకైనా ఉండన్నా. నువ్వు ఆడే ఆ 30 బాల్ చాలు మాకు. స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు స్టార్ట్ చేసే ఇన్నింగ్స్ వందే భారత్ స్పీడ్ లాగా ఉంటుంది. డెస్టినేషన్ కొంచెం లాంగ్ పెట్టుకొని ఎక్కువ బాల్స్ ఆడన్నా అంతే, అవే చాలు మాకు. ఎడ్డు నువ్వు ఏం మారలే బాయ్, తోపు అంతే అసలు. నువ్వు అట్లా రద్దలు 6లు కొడుతుంటే బాల్ వలిగిపోతుందేమో అనిపించింది. ఈ మ్యాచ్లో నువ్వు వీళ్ళకి తెప్పించే హెడ్డెక్ చూస్తే చాలా రన్ అయినా అనిపించాలి. అదే చూస్తూ ఆడు బాయ్, నువ్వు తోపు అంతే. నితీషనా, నువ్వు ఆడుతున్నంతసేపు గ్రౌండ్లో ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్తో ఆడేటప్పుడే మధ్యలో కొంచెం అటు ఇటు అయినావు. ఆ టైంలో ఆల్రెడీ 2 సార్లు ఛాన్సులు వచ్చి సేవ్ అయిపోయినావు. ఇక 3వసారికి అవుట్ అయిపోయినావులే. కానీ ఈసారి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ లాగా ఆడాలి. ప్లేజనా, నీ కన్సిస్టెన్సీకి సెల్యూట్ అన్న. మేబీ కొన్నిసార్లు మన వాళ్ళు ప్రతి మ్యాచ్ ఆడకపోయినా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. కానీ నేను చూసిన కన్సిస్టెంట్ ప్లేయర్ అంటే నువ్వు ఒక్కడివే అన్న. ఈ మ్యాచ్ కూడా అట్లనే ఆడుకులేసానన్న. ఈసారి 80 దాకా పోవాలి స్కోర్. సిమర్జిత్, అభినవ్, నిజం చెప్పాలంటే మిమ్మల్ని గ్రౌండ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లా చూసేలా చేసింది కమిన్స్ అన్న. అన్న గురించి సరదా మాట్లాడతాంలే. కానీ సిమర్జిత్ బాయ్, నువ్వు వేసిన బౌలింగ్కి, అభినవ్ అన్న నువ్వు పట్టిన క్యాచ్కి అసలు ఆ టైమింగ్ ఏంది, ఆ జంప్ చేసి పట్టడం ఏంది, నీ అమ్మ ఏం పట్టిండ్రా అనిపించింది. తోపు అంతే అసలు. పర్ఫెక్ట్ క్లారిటీతో ఆడినారన్న ఇద్దరు. ఈ మ్యాచ్లో కూడా ఇట్లనే ఆడండి బాయ్. మీ వెనకాల కమిన్స్ అని ఉన్నాడు, చూసుకుంటాడు. హర్షల్ బాయ్, వాళ్ళు వెళ్తున్న స్పీడ్కి మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాంటి బాల్ వేసి వికెట్ తీసినావు చూడు, తోపు అంతే. ఆ సడన్ బ్రేక్ చూసి అవుట్ అయిపోయిన శాంసన్ వెనకాలనే ఉన్న జ్యువెలర్ కూడా అవుట్ అయిపోయాడు. చెప్పినా కదన్నా, నువ్వు ఇట్లనే మ్యాచ్కి ట్విస్ట్లు టర్నింగ్లు ఇస్తూ ఉండు. నీ నుంచి మాకు అదే కావాలి. ఈ మ్యాచ్లో మళ్ళీ చూసుకుందాం. కమెంట్స్ అన్న, వీళ్ళందరికీ చెప్పినట్టు సింగిల్ లైన్లో నీకు చెప్పలేను. నాకు ఇట్లా కంపేర్ చేయడం నచ్చదు. కానీ ఒకటైతే చెప్తా, నాకు ధోని అన్న క్యాప్టెన్సీ ఎంత ఇష్టమో తర్వాత నీ క్యాప్టెన్సీ ఎంత ఇష్టం. నువ్వు అసలు ఆ టైంలో సిమర్జిత్కి బౌలింగ్ ఇచ్చి అభినవ్ని ఆ ప్లేస్లో పెట్టి క్యాచ్ పట్టించినావు చూడు, మస్తు అసలు తోపది అంతే. అది నీకు కోయిన్సిడెన్సో ఏమనుకొని పెట్టినావో తెలియదు. కానీ ఆ టైంలో వాళ్ళిద్దరు హైలైట్ అయినారు. వాళ్ళ ఆట కనిపించింది. అది కదా క్యాప్టెన్సీ అంటే. నువ్వు ఆడడంతో పాటు నీ టీంలో ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీస్తున్నావు. అందరికీ ఛాన్సులు ఇచ్చి నువ్వు లాస్ట్కి వస్తావు. సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా నువ్వు నవ్వుతూ హ్యాండిల్ చేస్తావు. టీంలో అందరికీ ఫ్రీడమ్ ఇస్తావు. ఎవరైనా తప్పు చేస్తే సొల్యూషన్ ఎత్తుకుతావు. కానీ ఒక్క మాట కూడా అనవాలని. మన టీంకి రేలంగి మామయ్యాలు అంటాను అన్న. నువ్వు ఇదే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండన్నా. మ్యాచ్ విన్ అయినామా ఓడిపోయినామా తర్వాత. లాస్ట్ మ్యాచ్ మీరు ఆడిన ఆట చూసి మన కావ్యపాప ఫుల్ ఖుషి అయింది. గుర్తుపెట్టుకోండి, మనం మ్యాచ్ గెలవాలి, కావ్యపాప ముఖం మీద నవ్వు చూడాలి. చల్.